ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం. దసరా పండుగ సందర్భంగా శరన్నవరాత్రుల్లో భాగంగా మనం బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అలంకారము, ఆ మాత యొక్క విశిష్టత వైభవం గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు రెండవ రోజు మరి ఏ అలంకారము ఉంటుంది, అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, వైభవం గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు శ్రీ 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 రవిచంద్ర శర్మ గురూజీ గారు ఉన్నారు మనతో స్టూడియోలో అందుబాటులోగా. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సదానంద సమారంభాం మదనానందదీపితం శ్రీకృష్ణమాధవోపేతం గురుమండలమాశ్రయే శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుగారు చాలా చక్కగా నిన్న బాలా త్రిపుర సుందరి దేవి గారి అమ్మవారి యొక్క వైభవం గురించి, విశిష్టత గురించి చెప్పారు. మరి గురువుగారు, రెండవ రోజు ఏ అలంకారం ఉంటుంది, అమ్మవారు ఏ అలంకారంలో మరి భక్త జనానికి దర్శనమిస్తారు, మరి ఆ అమ్మవారి యొక్క అలంకారం గురించి చెప్తారు? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు మరియు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఆశీస్సులు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి మనకు దర్శనమిప్పిస్తారు. గాయత్రీదేవి అంటే ముందుగా మన మంత్రసిద్ధికన్నిటికీ కూడా, మంత్రాలన్నింటికీ కూడా ఆది దేవత ఈ యొక్క గాయత్రీదేవి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారిని బాలారూపములో మనం దర్శించుకున్నాము. బాలారూపములో దర్శించుకొని రెండవ రోజు వచ్చేటప్పటికి మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానానికి అధిదేవత, మంత్రాలన్నింటికీ కూడా అధిదేవత అయినటువంటి గాయత్రి రూపములో ఈ యొక్క రెండవ రోజు మనము అమ్మవారిని అలంకరణ చేసుకొని దర్శించుకుంటున్నాం. అంటే గురుగారు, ప్రధానంగా మొదటి రోజు అమ్మవారు అలంకారంలో మనకి దర్శనమిస్తారు. 9 రోజులు 9 అలంకారంలో మనకి దర్శనమిస్తారు గాయత్రి దేవిగా. ఈరోజు అమ్మవారు, ఈ అమ్మవారి యొక్క ఏ రకంగా పూజించాలి, అమ్మవారికి ఎటువంటి చీరని, ఏ కలర్ చీరని? గాయత్రీదేవి అమ్మవారికి నారింజ రంగులో ఉన్నటువంటి చీరను సమర్పించి, అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి కనకాంబరము పువ్వులతోటి అర్చన చేయడం ద్వారా మనకు మంచి జ్ఞానము, మంచి బుద్ధి అనేది కలుగుతుంది. అమ్మవారికి నివేదనగా పులిహోర, అదేవిధంగా పాయసాన్నము కూడా నివేదన చేయవచ్చును ఈ రోజున. అలాగే గురూజీ, మరి ఈరోజు అమ్మవారి అవతారం ఏ రకంగా వచ్చింది చెప్తారా గురూజీ? అసలు గాయత్రి అంటే ఒక అలంకారం అనేది కాదు. విద్యలన్నిటికీ కూడా అది దేవత గాయత్రి. మూలం ఆవిడే, మూలమంతా కూడా అమ్మవారే. అమ్మవారు. అయితే అమ్మవారి యొక్క ఒకటి ధ్యాన శ్లోకం ఉంది చూడండి. ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయైర్ముఖైస్తీక్షణై యుక్తా బిందు నిబధ్న రత్నమగుడాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాం అభయాం కుశకషాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవింద యుగలం హస్తైర్వహంతీం భజే. అంటే ఈ గాయత్రీదేవి 5 ముఖాలు, 5 ముఖాలు, 5 రంగులు కలిగి ఉంటుంది. ముక్త అంటే ముత్యపు రంగులో ఉన్నటువంటిది. విద్రుమ అంటే పగడపు రంగులో ఉన్నటువంటిది. హేమ అంటే బంగారపు వర్ణం. నీలపు వర్ణం. ధవల తెలుపు రంగం. అంటే అమ్మవారు ముత్యపు రంగులో ఒక ముఖం, అదేవిధంగా పగడపు రంగులో ఒక ముఖం, బంగారపు వర్ణములో ఒక ముఖము, నీలపు వర్ణములో ఒక రూపము, అదేవిధంగా తెలుపు వర్ణములో ఒక ముఖము కలిగి ఉంటుంది. పంచముఖాలు కలిగినదై. పంచముఖాలు ఎందుకున్నాయి అని అంటే ఈ సృష్టి అంతా కూడా పంచభూతాలకు రూపం. ఆ పంచముఖాలు కూడా ఈ యొక్క పంచభూతాలకు రూపంగా మనం ఈ యొక్క గాయత్రీదేవిని అలంకారం చేస్తాం. అదేవిధంగా అమ్మవారు ప్రతి ముఖములో 3 కన్నులు కలిగినదై ఉంటుందన్నమాట. అదేవిధంగా తన శిఖ ఉంటుంది. ఆ శిఖ అనేది మొత్తం కూడా ఈ సృష్టినంతా కూడా ప్రతిబింబిస్తుంది. ఈ యొక్క రూపములో అమ్మవారు 10 చేతులు కలిగినదై, ఒక చేతిలో వరద ముద్ర, ఒక చేతిలో అభయముద్ర, ఒక చేతిలో శంఖము, చక్రము, గద, అదేవిధంగా కొరడ, శుభ్రమైనటువంటి
కపాలము ఇవన్నీ కూడా ధరించి ఉంటుంది. ఇవన్నిటికీ మూలం ఏమిటి అని అంటే మనలో ఉన్నటువంటి ఒక్కొక్క అహంకార బుద్ధి ఏదైతే ఉన్నో దానికి చిహ్నాలు. అదేవిధంగా అభయముద్ర ఏమిటి అంటే మీరు నా యొక్క అవతారాన్ని మీరు పూజించినట్లయితే మీకు ఏమీను భయము అనేది ఉండదు. ఈ గాయత్రీదేవి యొక్క వైభవం ఏ విధంగా ఉంటుంది అని అంటే ప్రతి ఒక్కరు కూడా గాయత్రి మంత్రాన్ని జపించాలి ఖచ్చితంగా. కనీసం రోజుకు 100 సార్లు అయినా జపించాలి. ద్విజులు అంటే బ్రాహ్మణులు ఏం చేస్తారు అంటే సంధ్యావందనం అనేది చేస్తారు కదా. ఈ సంధ్యావందనంలో గాయత్రి మాత ఏ విధంగా కనిపిస్తుంది అని అంటే ప్రాతకాలమున గాయత్రిగా, మధ్యాహ్న సమయంలో సావిత్రిగా, సాయం సమయంలో సరస్వతిగా. అంటే ప్రొద్దున బాల రూపంలో, మధ్యాహ్నము యవ్వన రూపంలో, సాయంత్రము కొద్దిగా ముసలితనంలో కనిపిస్తుంది అమ్మవారు మనకి. అందుకోసమే మనం సంధ్యావందనం చేసేటప్పుడు తర్పణాలు ఇస్తాం. ఇదంతా కూడా ద్విజులు చేస్తారు. మరి బ్రాహ్మణేతరులు కూడా చేయవచ్చునా అంటే చేయవచ్చును. కాకపోతే ఒక సద్గురువుని ఆశ్రయించి గురువు ద్వారా ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశం తీసుకుని పద్ధతిగా గురువు చెప్పిన పద్ధతిలో ఆ యొక్క నియమనిష్టలతో జపాన్ని చేయాలి. అలా జపం చేయడం ద్వారా మనకు మంచి జ్ఞానము, అదేవిధంగా ఏకాగ్రత, అదేవిధంగా మంచి బుద్ధి అనేది అమ్మవారి యొక్క ఆశీర్వచనముతోటి మనకు కలుగుతుంది. ఈ గాయత్రి మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే దానికి ఒక కథ ఉన్నదండి. చెప్పండి. పూర్వము అరణుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అరణుడు అతను దేవుళ్ళు అంటే ద్వేషం. ఎందుకంటే రాక్షస ప్రవృత్తి అది. ఆ దైవలోకం మీద విజయం సాధించడానికి, ఈ లోకాలన్నీ కూడా తానే ఏలటానికి 10,000 సంవత్సరాలు నిరాహారుడై గాయత్రి జపాన్ని మాత్రమే జపించాడట. తపస్సు చేశాడు 10,000 సంవత్సరాలు. ఆ 10,000 సంవత్సరాల జప ఫలితముగా అతని నుండి విపరీతమైనటువంటి తేజస్సు ఉద్భవించింది. ఆ తేజస్సు ఎట్లా అంటే ఒక అగ్ని వలె అది ప్రకాశింపజేసింది అనమాట. ఆ అగ్నికి తట్టుకోలేక ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు ఆ అరణుడికి ప్రత్యక్షమయ్యి చాలా బాగా తపస్సు చేసినావు నాయన, నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను అనగానే ఆ అరణుడు అంటాడు కదా, నాకు మరణం లేకుండా ఉండేటువంటి వరం కావాలి. ఎక్కడ మనం ఏ కథ విన్నా ఏ పురాణం అసురులందరూ మాకు ముందు మేము అమరులం కావాలి అని కోరుకుంటారు. అయితే ఆ బ్రహ్మదేవుడు అంటాడు, ప్రకృతి విరుద్ధమైనటువంటి కోరిక కోరుతున్నావు కాబట్టి ఇది కుదరదు. ఇది కాకుండా వేరేది ఏమైనా కోరుకో ఇస్తాను. సరే, నాకు 2 కాల జీవితోటి మరణం ఉండొద్దు, 4 కాల జంతువుతోటి మరణం ఉండకూడదు, స్త్రీతోటి మరణం ఉండకూడదు, పురుషుడితోటి మరణం ఉండకూడదు, శస్త్రాలతోటి మరణం ఉండద్దు, అస్త్రాలతోటి కూడా మరణం ఉండకూడదు. అంటే ఆయన ఆలోచన చూడండి, ఇంకా ఏ విధంగా చంపొచ్చు, ఏ విధంగా చంపలేరు కదా అనేటువంటి ఆలోచన. సరే తదాస్తు అని బ్రహ్మదేవుడు వరమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయినాడు. ఇక వరం వచ్చింది కదా అనేటువంటిది అహంకారముతోటి ఇంద్రలోకానికి వెళ్తాడు, ఇంద్రుని మీద దండెత్తుతాడు, ఇంద్రుని ఓడించేసి ఆ సభనంతా కూడా తన ఆధీనం చేసుకుంటాడు. అదే విధంగా లోకాలన్నిటినీ కూడా తన ఆధీనం చేసుకొని భయంకరంగా పాలిస్తున్నాడు. అందులకు వారందరూ కూడా బ్రహ్మదేవుడికి ప్రార్థిస్తాడు, అయ్యా ఏమిటి మాకు ఈ బాధలు, ఈ పాపం ఏమిటి, మాకు ఈ యొక్క రాక్షసుని నుండి మాకు తప్పించుకునేటువంటి మార్గం ఏమి లేదా అని చెప్పి బ్రహ్మదేవుని ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో విష్ణుమూర్తిని ప్రార్థిస్తే వీరందరూ దేవతలందరూ కలిసి శివుని దగ్గరికి వెళ్తారు కైలాసానికి వెళ్ళి శివుని ప్రార్థింపగా అప్పుడు శివుడు తన యొక్క దివ్య దృష్టితో చూసి ఆ అరణుడు గాయత్రి జపపరాయణుడు అయినాడు కాబట్టి ఆయనను మనం ఏమీ చేయలేం, ఆ పరాశక్తినే వేడుకోవాలి. అందరూ కూడా పరాశక్తిని ప్రార్థిస్తారు. పరాశక్తి అమ్మ హృదయం కదా, పరాశక్తి కూడా ప్రత్యక్షమయ్యి ఆ అరణుడు గనక గాయత్రి మర్చిపోయేటట్టు చేస్తే, లేదంటే గాయత్రి జపం చేయకుండా ఉండినట్లయితే అప్పుడు ఆయనను సంహరించవచ్చు. అప్పటి వరకు ఎవ్వరు కూడా ఆయనని సంహరించేటువంటి అవకాశం లేదు అని చెప్తుంది. వెంటనే దేవతలకు గురువైనటువంటి బృహస్పతికి ఒక ఆలోచన కలుగుతుంది. అది అమ్మవారి యొక్క అనుగ్రహమే అని భావించి ఏం ఆలోచన కలుగుతుంది అని అంటే వెంటనే ఆ యొక్క బృహస్పతి అరుణుడి దగ్గరికి వెళ్తారు. అరుణుడి దగ్గరికి వెళ్ళగానే
అతిథి వచ్చారు కదా, రాక్షసుడు అయినప్పటికీ కూడా అతిథిని సాదరంగా స్వాగతించి ఆయనకు అతిథి మర్యాదలు చేసి భోజన సదుపాయాలు అవన్నీ కూడా చూసి ఆ తర్వాత అంటాడు కదా, అయ్యా మీరు దేవతలకు గురువు కదా, మరి రాక్షసరాజైనటువంటి నాతో నీకేం పని అని చెప్పేసి ప్రశ్నిస్తాడు. అది విన్న వెంటనే బృహస్పతి అంటాడు కదా, అదేమయ్యా అలా అంటున్నావు, మేము ఏదైతే జపం చేస్తున్నామో నీవు కూడా అదే జపం చేస్తున్నావు కదా, మరి ఈ లెక్కన మనం ఇద్దరం మిత్రులమే అవుతాం కానీ శత్రువులం కాదు కదా అని చెప్పేసి అడుగుతాడు. వెంటనే ఆయనకి అహంకారం అడ్డొచ్చింది. దురహంకారం అరుణుడికి. మీరు జపించేటువంటి జపం నేను చేస్తున్నానా, కాబట్టి ఇప్పటి నుండి నేను గాయత్రి జపం చేయను, ఇప్పటికే నేను వదిలేస్తున్నాను అని చెప్పేసి ఆ గాయత్రి జపాన్ని చేయడం మానేస్తాడనమాట. ఆ మానేసిన వెంటనే గాయత్రి విహీనుడై, గాయత్రి మంత్రం చేసినంతసేపు ఆయన శక్తి ఉన్నది, తేజస్సు ఉన్నది, ఆ గాయత్రి జపం ఇప్పుడేదే ఆపేస్తాడో అప్పటి నుండి ఆయన కళ అంతా కూడా క్షీణించిపోయి ఇప్పుడు అమ్మవారిని మరోసారి ప్రార్థిస్తారు. ఆయన గాయత్రి మంత్రం వదిలేశాడు తల్లి, ఇప్పుడు మాకు ఆ రాక్షస బాధ నివృత్తి చేయడానికి దారి చూపమా అని చెప్పేసి ప్రార్థించగానే తన మాయా మోహము చేత అమ్మవారు భ్రామరి అంటే తుమ్మెదలను సృష్టిస్తుందట. భ్రామరి ఆ తుమ్మెదలు కోటాను కోట్ల సంఖ్యలో వస్తాయట. కోటాను కోట్ల సంఖ్యలో వచ్చి అరుణ్ చెవిలో, ఈ చెవిలో, ముక్కు రంధ్రాల్లో, అదేవిధంగా కాళ్లకు చేతులకు పట్టేసి విపరీతమైనటువంటి రోదన. ఆయన మాట్లాడే విషయం వేరే వాళ్ళకి వినపడకూడదు, వేరే వాళ్ళు మాట్లాడే విషయం ఈ అరుణుడికి వినపడకూడదు అనేటువంటి విపరీతమైనటువంటి రోదన చేస్తున్నట. ఆ రోదన ఫలితంగా ఆ రాక్షసుడు మరణిస్తాడు. అంత భయంకరమైనటువంటి రోదన, అంటే కోటాను కోట్ల తుమ్మెదలు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఇక్కడ నిలిచిందా? ఏమని నిలిచింది? ఏ విధంగా బ్రహ్మదేవుడు ఇచ్చింది నిలిచింది. బ్రహ్మదేవుడు ఏమని వరం ఇచ్చాడు? 2 కాళ్ళ జీవితోటి లేదు, 4 కాళ్ళ జంతువుతోటి, అది జంతువు కాదు, తుమ్మెద జంతువు కాదు, జంతువు వల్ల కాలేదు. అదే విధంగా స్త్రీ వల్ల అయిందా? స్త్రీ వల్ల కాలేదు. పురుషుడు వల్ల అయిందా? పురుషుడు వల్ల కాలేదు. 4 కాళ్ళు కాలేదు, 2 కాళ్ళు కాలేదు, 6 కాళ్ళు ఉన్నటువంటి తుమ్మెద ద్వారా ఆయనకు మరణం సంభవించినది. అంటే వరమిచ్చింది, నిలబడింది. అదేవిధంగా రాక్షసుని నుండి ఉన్నటువంటి బాధ కూడా నివృత్తి అయింది. అంటే గాయత్రి మంత్రము అనేది రాక్షసుడు జపించిన కూడా అంతటి భాగ్యం కలిగింది కదా, అటువంటిది సామాన్య మానవుడు జపిస్తే అద్భుతాలు జరుగుతాయి. గాయత్రి కుటుంబం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మనకు శాస్త్రంలో ఒక వచనం ఉంది, న గాయత్ర్యా పరమం మంత్రం న మాతు పరమం దైవం. అంటే గాయత్రిని మించినటువంటి మంత్రము లేదు, తల్లిని మించినటువంటి దైవము కూడా లేదు. అదేవిధంగా నర్తకులు కూడా గాయత్ర్యా త్రా ఇది గాయత్రి అంటే పాడేవాళ్ళు, నర్తకులు, వీరందరూ కూడా గాయత్రి ఉపాసన చేసిన ద్వారా వారి కళలో ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గాయత్రి అనేది ఒక అవతారం అనే కాకుండా మూలము అని చెప్పేటువంటి ఆస్కారం అనేది ఖచ్చితంగా ఉంది. ఈ గాయత్రి మంత్రములో మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. ఆ 24 అక్షరాలకు కూడా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. ఉదాహరణకు చూసుకుంటే వినాయకుడు, నరసింహస్వామి, విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు, ఈశ్వరుడు, రాధాదేవి, అదేవిధంగా లక్ష్మీదేవి, అగ్నిదేవుడు, మహేంద్రుడు, సరస్వతి, దుర్గాదేవి, ఆంజనేయుడు, భూదేవి, సూర్యభగవానుడు, శ్రీరాముడు, సీతాదేవి, చంద్రుడు, యముడు, బ్రహ్మ, నారాయణుడు, వరుణుడు, హయగ్రీవుడు, హంస, తులసీమాత. ఇలా 24 అక్షరాలకు 24 మంది దేవతలు. ఇంకొక అక్షరం ఉంది మధ్యలో, అంటే ప్రారంభంలో ఓం అని చేరిస్తే మొత్తం 25 అక్షరాలు అవుతాయి. ఆ 24 అక్షరాలు 24 లోకాలకు ప్రతీతి అయితే 25వ అక్షరం ఏమిటి అంటే ఈ యొక్క జీవుడు. ఈ జీవుడు 24 అక్షరాల మంత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా, భక్తితో, తప్పులు లేకుండా, రాగంలో కాకుండా, ఇప్పుడు ఈ మధ్యన మనము ఫోన్లలో చూస్తున్నాము, ఒక పాటలాగా అది పాడుతున్నారు. అలా చేయడం చాలా చాలా తప్పు. పాటగా కాకుండా ఒక సద్గురువు దగ్గర దాని ఉపదేశం తీసుకొని దాన్ని మంత్ర జపం చేస్తే రోజుకు 108 సార్లు
అలా 41 రోజులు చేసి చూడండి, ముఖంలో ఒక తేజస్సు అనేది ఉట్టిపడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రేక్షకులందరూ కూడా గాయత్రీ మాతను ఉపాసించి, అదేవిధంగా గాయత్రీ మాతకు యథావిధిగా భక్తి శ్రద్ధలతో మంత్రం తీసుకొని వాళ్ళు ఓం గాయత్రీ దేవ్యై నమః అనేటువంటి మంత్రం మాత్రమే. అక్కడ అమ్మవారు ఏ భగవంతుడైనా కూడా తన నామస్మరణ కోరడండి. ఎంత భక్తితో మనల్ని వేడుకుంటున్నాడు అది మాత్రమే చూస్తారు. కాబట్టి మనం ఏవేవో మంత్రాలు తీసుకొని తప్పులు చేసే బదులు ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధగా భక్తితో నిరంతరము పూజించినట్లయితే, నిరంతరం జపించినట్లయితే మీరు 41 రోజుల్లో మీరు చూడండి, మీ ముఖంలో ఒక బ్రహ్మాండమైనటువంటి తేజస్సు కల్పిస్తుంది. అదేవిధంగా మీకు ఏ పని మీద అయినా సరే ఏకాగ్రత అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. గురుగారు, అమ్మవారికి ఏ ప్రసాదాన్ని నివేదించాలి? అమ్మవారికి, గాయత్రి అమ్మవారికి కొబ్బరి అన్నము, లేదంటే సాకర బాత్ అని చెప్పేసి అంటారు చూడండి, అంటే చక్కెర అన్నం కలిపినటువంటిది, అది నివేదనగా అమ్మవారికి సమర్పించినట్లయితే మన కోరికలన్నీ కూడా, కోరికలు అనంటే ఇక్కడ ముఖ్యంగా మనకు కావలసింది ఏమిటి అంటే జ్ఞానం. ఆ జ్ఞానము వచ్చింది అని అంటే మనము ఏం నిర్ణయం తీసుకోవాలనేటువంటి విజ్ఞత మనకు ఉంటుంది. కాబట్టి ఆ మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ యొక్క గాయత్రి మాత. గాయత్రి మంత్రం అంటే ఇప్పుడు అది ఓం భూర్భువస్వ అని చెప్పేదేమో శ్లోకమా గురుగారు? లేదండి, అదే మీరు చెప్పినటువంటి ఓం భూర్భువస్వ. ఇది ఏంటంటే ఇది బయటకు చెప్పకూడని మంత్రం. అందుకోసమనే మొదటగా చెప్పబడింది ఏమిటి, సద్గురువు దగ్గర మీరు ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశంగా తీసుకోవాలి. తీసుకొని ఆ మంత్రాన్ని జపం చేయాలి. లేదు మా గురువు దగ్గర తీసుకోవడం కుదరదండి అంటే ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః అనేటువంటి ఈ యొక్క అమ్మవారి యొక్క నామస్మరణ చేసినంత మాత్రము చేత వారికి ఉన్నటువంటి మంచి జ్ఞానము అనేది పెంపొందిస్తుంది. అదేవిధంగా ఏ పనిలో అయినా కూడా ఏకాగ్రత అనేది కల్పిస్తుంది. గురుగారు, ఈ గాయత్రీదేవి అమ్మవారిని ఏ పూలతో పూజించారో చెప్పారు. కొంతమంది అంటారు కొన్ని పూలు అమ్మవారిని పూజించడానికి పనికిరావని కొంతమంది చెప్తూ ఉంటారు బయట. నిజంగా అలాంటిది ఏమైనా ఉందా, లేదంటే అలాంటిది అన్ని మూఢనమ్మకాలు అంటారా? మామూలుగా మనము నిన్న ఒకటి విషయం చెప్పుకున్నాం, బాలా త్రిపుర సుందరి అలంకారములో. అవును. అదేవిధంగా అమ్మవారే సాక్షాత్తు ప్రకృతి రూపాన్ని ధరించింది. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా అమ్మవారే. ఆ అమ్మవారిదే అమ్మవారి దగ్గర సమర్పిస్తున్నాం. దీంట్లో ఈ పువ్వు పనికిరాదు అనేటువంటి విషయం అయితే ఏమి లేదు. అది మనం పెట్టుకున్నటువంటి ప్రకృతిలో సంబంధించిన ఏ పూలతో అయినా కూడా అమ్మవారిని ప్రశాంతంగా పూజించుకోవచ్చు. దీంట్లో ఎటువంటి దోషం అనేది ఉండదు. అది కేవలం ఈశ్వరుడికి కొన్ని పువ్వులు, అదేవిధంగా వినాయకుడికి తులసి పత్రము, ఇటువంటివి అంటే కొన్నిటికి అది శాపం ఉన్నది కాబట్టి వాటికి పూజించకూడదు. కానీ సాక్షాత్ ప్రకృతిని మనం పూజిస్తున్నాం కాబట్టి ఏ పువ్వుతో అయినా సరే కావలసినటువంటి శ్రద్ధతో పూజిస్తే అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ధన్యవాదాలు గురుగారు. చక్కగా గాయత్రీదేవి అలంకరణ ఎలా చేయాలి, అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి, అమ్మవారిని ఏ రకంగా పూజించాలి, అమ్మవారి యొక్క విశిష్టత, ఆ వైభవం అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. గురువుగారు చెప్పింది విన్నారు కదా. చక్కగా అమ్మవారిని, గాయత్రీ దేవిని ఎంచక్కా పూజించాలి, అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి అనేది మనం గురువుగారి మాటల్లోనే విన్నాం. మరి సర్వేజన సుఖినో భవంతు. అందరూ కూడా గాయత్రీ దేవిని చక్కగా పూజించాలి. అదేవిధంగా రేపు మరొక అలంకరణ, అమ్మవారు ఏ అలంకరణలో మనకి అనుగ్రహిస్తారు, మరి ఆ అమ్మవారు యొక్క విశిష్టత, వైభవం గురించి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.